ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది చూద్దాం. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే సెంటర్ సీకింగ్ ఫోర్స్ అని అర్థం. సెంటర్ సీకింగ్ అంటే ఇది టువర్డ్స్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ లేదా పార్టికల్ ఇలా సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నప్పుడు సెంటర్ వైపు దాన్ని లాగే ఫోర్స్ ఒకటి ఉంటుంది. ద నెట్ ఇన్వర్డ్ ఫోర్స్ అంటారు దాన్ని. ఈ నెట్ ఫోర్స్ టువర్డ్స్ ది సెంటర్ అన్నదాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఒక పార్టికల్ లేదా ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్లో తిరగాలి అంటే ఈ ఫోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. వెలాసిటీ వెక్టర్ చూడండి, దీనికి పర్పెండిక్యులర్గా ఇలా ఉంటుంది కదా వెలాసిటీ. ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే దానికి టాంజెన్షియల్గా వెలాసిటీ ఉంటుంది. అంటే వెలాసిటీ డైరెక్షన్ మారుస్తూ వెళ్తుంది. ఈ డైరెక్షన్ మారటానికి కారణం ఈ సెంట్రిపెటల్ ఫోర్స్. సెంటర్ వైపు ఇది లాగుతూ ఉండటం వల్ల, ఇటు ఇలా లాగుతూ ఉండటం వల్ల అది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. లేదా సర్క్యులర్ మోషన్ తిరగదు, ఈ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఈ డైరెక్షన్ ఎందుకు వెళ్తుంది అంటే డ్యూ టు ఇనర్షియా. ఇనర్షియా ప్రకారం ఏంటి? న్యూటన్స్ లాస్ ప్రకారం, న్యూటన్స్ లాస్లో మనం చెప్పుకున్నాం, కాన్స్టాంట్ మోషన్లో ఉన్నది కాన్స్టాంట్ మోషన్లోనే ఉంటుంది, రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది. కాబట్టి ఇలా వెళ్తున్నది పార్టికల్ ఈ డైరెక్షన్లోనే స్ట్రైట్ లైన్లో వెళ్ళాలని చూస్తుంది. కానీ ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏం చేస్తుంది? దాని సెంటర్ వైపు లాగుతోంది. ఈ లాగటం వల్ల ఈ పక్క ఇలా ఈ సర్క్యులర్ మోషన్లో బలవంతంగా వెళ్లాల్సి వస్తుంది. అది లేదంటే దీని డైరెక్షన్ ఇటే ఉంటుంది, స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. న్యూటన్స్ లాస్ ప్రకారం ఇనర్షియా, లా ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు ఒక బాబు తీసుకున్నా, దీనికి ఒక తాడు కట్టి ఉంది కదా ఇక్కడ, ఇలా రౌండ్ ఇలా తిప్పుతున్నాం, సర్క్యులర్ మోషన్ తిరుగుతుంది ఇది. దానికి కారణం ఏంటి? ఈ వైర్ అనేది దీని ద్వారా సెంటర్కి ఉన్న టెన్షన్ ఫోర్స్, ఈ సెంటర్ వైపు టెన్షన్ ఫోర్స్ పనిచేస్తుంది ఆ వైర్ ద్వారా, అందుకని అది రౌండ్గా తిరగగలుగుతుంది. ఒకవేళ దీన్ని కట్ చేశామనుకోండి, ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ వైర్ కనుక కట్ చేస్తే అప్పుడు ఎలా పోతుంది? అది కట్ అయ్యింది అనుకోండి, ఈ డైరెక్షన్లో పడిపోతుంది బాల్, ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, లేదా ఈ డైరెక్షన్లో, లేదా ఈ డైరెక్షన్, అంటే టాంజెన్షియల్గా వెళ్తుంది. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్ళాలని చూస్తుంది. కానీ దాన్ని సర్క్యులర్ మోషన్లో తిరిగేలాగా చేసేదే సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ సెంటర్ వైపు ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. అందులో రకాలు ఉంటాయి. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్లో ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఒక రౌండ్ టేబుల్ ఉంది. దీని మీద ఒక బుక్ పెట్టాం. ఇలా ఈ టేబుల్ రౌండ్గా తిరుగుతుంది, రొటేట్ అవుతున్నప్పుడు దీని సెంటర్ వైపుకి దీని ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ సెంటర్ పుస్తకాన్ని లాగే ఫోర్స్ ఉంటుంది. అదేంటంటే కింద ఫ్రిక్షన్ ఫోర్స్, దీనికి మధ్య ఉన్న ఫ్రిక్షన్. కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ అయినా కావచ్చు. ఆ బాబు చూపించాం కదా, ఆ బాబులో ఇప్పుడు రౌండ్ తిరుగుతోంది ఇట్లా. ఇలా రౌండ్ తిప్పేటప్పుడు బాబు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ద్వారా వచ్చే టెన్షన్ ఫోర్స్, ఈ టెన్షన్ ఫోర్స్ రూపంలో సెంట్రిపెటల్ ఫోర్స్ సెంటర్ వైపు పనిచేస్తుంది. దీన్ని కట్ చేస్తే ఇది పక్కకు పడిపోతుంది. ఇది తర్వాత నెక్స్ట్ పారాబోలాగా పడుతుంది. ఓకే, అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ కావచ్చు, టెన్షన్ ఫోర్స్ కావచ్చు. నెక్స్ట్ మన సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, ప్లానెట్స్. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కావచ్చు, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కావచ్చు. ఇలా రకరకాల ఫోర్సులు, ఎన్ని రకాల ఫోర్సుల రూపంలో ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేయటం వల్ల సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్కి ఎఫ్సి సర్క్యులర్ మోషన్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఎంఏసి. ఎంఏ అంటే మనకు తెలుసు v²/r, mv²/r. ఇది దీనికి ఈక్వేషన్.
సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. వి బదులుగా ఆర్ ఒమేగా పెట్టుకోవచ్చు, అప్పుడు ఎం ఆర్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఇది సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ టువర్డ్స్ ది సెంటర్. ఈ సెంటర్ వైపుకి ఎంత నెట్ ఫోర్స్ పనిచేస్తుంది. నెట్ ఫోర్స్ పని చేయాలంటే ఎలా, ఏంటి నెట్ ఫోర్స్ అంటే చూద్దాం. ఇప్పుడు ఇలా తీసుకున్నా బాబ్ని, ఇలా సింపుల్ హార్మోనిక్ మోషన్లో తిరుగుతుంది అనుకోండి, ఇలా సింపుల్ హార్మోనిక్. అదే ఇక్కడ వేసాం. దీని లెంగ్త్ ఎల్, దీని కింద ఎంజీ పనిచేస్తుంది కదా గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల, ఇక్కడ టెన్షన్ టీ పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ నెట్ ఫోర్స్, ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. ఇది సెంట్రిపెటల్ ఫోర్స్, ఈ సెంటర్ వైపు పనిచేస్తుంది. ఇది ఆర్ బదులు ఎల్ వేసుకోవాలి, కాబట్టి ఎంవి స్క్వేర్ బై ఎల్ ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకేమేమి పనిచేస్తుంది దీని మీద, టీఏ పైకి పనిచేస్తుంది, ఎంజీ కిందకి పనిచేస్తుంది. టోటల్గా సెంటర్ వైపుకే ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి టీ మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఎల్. ఇది నెట్ ఫోర్స్ అంటే. నెట్ ఫోర్స్ అంటే టీ మైనస్ ఎంజీ. ఇటు ఎంజీ పనిచేస్తుంది, ఈ టీ దీంట్లోంచి తీసేయాలి, ఆ మిగిలిన ఫోర్సే దీనికి ఈక్వల్ అవుతుంది. ఈ నెట్ ఫోర్స్నే సెంట్రిపెటల్ ఫోర్స్ అని. ఇప్పుడు సింపుల్ పెండులం చూద్దాం. సింపుల్ పెండులంలోనే మాస్ ఇలా ఉంది కదా, ఈ టెన్షన్ టీ ఇలా పనిచేస్తుంది, దీని లెంగ్త్ ఎల్, ఇది ఎంజీ కిందకి పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ కాంపోనెంట్ తీసుకుంటే టాంజెన్షియల్ కాంపోనెంట్, ఇది ఎంజీ కాబట్టి ఇది ఎంజీ సైన్ థీటా అవుతుంది. ఇదే టాంజెన్షియల్ ఫోర్స్. టాంజెన్షియల్ ఫోర్స్ అంటే ఎం ఇంటూ ఏ కదా, ఎం ఇంటూ జీ సైన్ థీటా అవుతుంది. ఇదే కిందకి పనిచేసే ఫోర్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్లో కనుక ఒక లైన్ తీసుకుంటే దీనికి పనిచేసేది ఎంజీ అనేది ఇట్లా ఉంది కాబట్టి ఇది ఎంజీ సైన్ థీటా అవుతుంది. ఇక్కడ నెట్ ఫోర్స్ చూద్దాం. నెట్ ఫోర్స్ చూస్తే సెంటర్ వైపే ఉంటుంది కదా, సెంటర్ వైపు ఉండే యాక్సలరేషన్ ఎంవి స్క్వేర్ బై ఎల్ సెంట్రిపెటల్ ఫోర్స్. కానీ ఇక్కడ టీ మైనస్ ఎంజీ వేసుకోవాలి. టీ సెంటర్ వైపు వెళ్తుంది టెన్షన్ మైనస్ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఎల్. అప్పుడు టెన్షన్ వస్తుంది, టీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా ప్లస్ ఎంవి స్క్వేర్ బై ఎల్. ఎఫ్టీ అంటే ఇది, అంటే ఇక్కడ ఏటీ ఎంత, ఎఫ్ ఈజ్వల్ ఎం జీ సైన్ థీటా. ఇక్కడ ఏఆర్ ఎంత, వి స్క్వేర్ బై ఎల్. ఇప్పుడు రిజల్టెంట్ యాక్సిలరేషన్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ బై ఎల్ హోల్ స్క్వేర్. అంటే ఇది నెట్ యాక్సిలరేషన్. నెట్ యాక్సిలరేషన్ కావాలంటే ఇలా చేసుకోవాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్. దీని పక్కన ఎం పెట్టేసుకుంటే ఎఫ్ ఈజ్వల్ ఎంఏ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ కావాలంటే ఎఫ్ ఈజ్వల్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ బై ఎల్ హోల్ స్క్వేర్. ఇప్పుడు కోనికల్ పెండులం చూద్దాం. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఒక కోన్ షేప్లో తిప్పుతున్నాను దీన్ని. ఇది ఒక కోన్ షేప్లో తిరుగుతుంది చూసారా, ఇదే ఇక్కడ వేసాం. ఇలా రౌండ్గా తిరుగుతోంది. అంటే హారిజంటల్ మూమెంట్, వర్టికల్ మూమెంట్ ఏం లేదు. ఇక్కడ గ్రావిటీ కింద పనిచేస్తుంది జీ కాబట్టి ఎంజీ, ఇక్కడ థీటా కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్నది టీ సైన్ థీటా. ఇది టీ కదా, టెన్షన్ టీ కాబట్టి టీ సైన్ థీటా. ఇక్కడ ఒక కాంపోనెంట్ తీసుకుందాం, ఇది టీ కాస్ థీటా అవుతుంది. ఇది టీ కాస్ థీటా. ఇక్కడ చూడండి, వర్టికల్గా టీ కాస్ థీటా. వర్టికల్ డైరెక్షన్లో అసలు ఏం పని చేయట్లేదు, ఫోర్స్ లేదు, ఎందుకంటే ఒక హారిజంటల్లోనే తిరుగుతుంది, వర్టికల్గా లేదు. కాబట్టి ఇది ఈక్వల్ అవుతాయి. ఎంజీ ఈజ్ ఈక్వల్ టు టీ కాస్ థీటా. నెక్స్ట్ అడ్డంగా ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఎంవి స్క్వేర్ బై ఆర్, రేడియస్ ఆర్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ టీ అనేది ఉంది చూసారా, ఈ టెన్షన్కి ఈ కాంపోనెంట్ టీ సైన్ థీటా, ఇది ఈక్వల్ అవుతాయి టీ సైన్ థీటా.
దీని హారిజంటల్ కాంపోనెంట్, నెక్స్ట్ mv²/r అనేది సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ రెండు చూడండి, sin θ బై cos θ 2/1 వేసుకుందాం. 2/1 sin θ బై cos θ, tt కొట్టుకుపోతే mv²/r బై mg, m కొట్టుకుపోతాయి v²/rg. tan θ ఈజ్ ఈక్వల్ టు v²/rg. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ v బయట తెద్దాం. v² ఈజ్ ఈక్వల్ టు rg tan θ. v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ rg tan θ. ఇది ఇంపార్టెంట్. అంటే దీని వెలాసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ rg tan θ. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ rg tan θ వచ్చింది మనకి. నెక్స్ట్ మనం ఒమేగా కనుక్కోవాలి. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, అంటే v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా మనకు తెలుసు కదా. ఆ ఒమేగా వేసుకుని v/r. ఇక్కడ v బదులుగా ఇది వేసుకుందాం, స్క్వేర్ రూట్ ఆఫ్ rg tan θ బై r. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే r కొట్టుకుపోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r పెట్టుకుంటున్నా. ఒక స్క్వేర్ r, ఒక r కొట్టుకుపోతుంది. అప్పుడు మొత్తం టోటల్ స్క్వేర్ g tan θ బై r. నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ దిస్ కోనికల్ పెండులం 2π/ω. ఇది మనకు తెలిసిందే. ω ఈజ్ ఈక్వల్ టు 2π/t కాబట్టి t ఈజ్ ఈక్వల్ 2π/ω. 2π/ω ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ g tan θ బై r. ఇక్కడ r అనేది ఇది L, లెంగ్త్ L కాబట్టి దీనికి ఈ కాంపోనెంట్ L sin θ అవుతుంది. ఆపోజిట్గా ఉంది కాబట్టి L sin θ. r బదులు L sin θ పెట్టుకుంటా. ఇక్కడ 2π/ స్క్వేర్ రూట్ ఆఫ్ g tan θ అంటే sin θ బై cos θ బై r అంటే L sin θ. ఇది పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ L cos θ బై g. ఇది దీని టైం పీరియడ్కి. మామూలు సింపుల్ పెండలంకి t ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ L బై g కదా. ఇక్కడ అడిషనల్గా L cos θ వస్తుంది. దానికి దీని డిఫరెన్స్ ఇదనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ టేబుల్ మీద ఒక బుక్ ఉంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, తిరుగుతుంది. ఇది యాక్సిస్ అనమాట. ఇది యాంగులర్ వెలాసిటీ. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఉంది కదా, టేబుల్ దీని మీద ఒక నార్మల్ ఫోర్స్ని పైకి యాక్ట్ చేస్తుంది. నార్మల్ ఫోర్స్ పైకి ఉంటుంది. నెక్స్ట్ కిందకి ఇది m అనుకుంటే mg, కింద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది. నార్మల్ ఫోర్స్ ఏమో పైకి పనిచేస్తుంది. ఇది వర్టికల్గా. హారిజంటల్గా తీసుకుంటే ఈ సెంటర్ వైపుకి సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది కదా. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే mv²/r ఆర్ mr ω². ఈ యాక్సిలరేషన్ ఏమంటారు? సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. అంటే fc ఈజ్ ఈక్వల్ టు mac. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది, f. ఇది కూడా సెంటర్ వైపు ఇటువైపు ఉంటుంది ఫ్రిక్షన్. ఇప్పుడు మనం వర్టికల్గా చూద్దాం ఫస్ట్. అంటే ఇప్పుడు ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. y యాక్సిస్లో నెట్ ఫోర్స్ ఎంత చూస్తే n పైకి mg కిందకి, కాబట్టి n మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు mg. నెక్స్ట్ x యాక్సిస్లో చూద్దాం. సిగ్మా fx. ఇక్కడ చూడండి, f ఫ్రిక్షనల్ ఫోర్స్ f ఈజ్ ఈక్వల్ టు fc అంటే సెంట్రిపెటల్ ఫోర్స్, అంటే mr ω². ఈ mr ω² ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది హారిజంటల్, ఇది వర్టికల్. ఇక్కడ ఒక హెమిస్పెరికల్ బౌల్, ఒక మామూలు బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ తీసుకున్నాం. ఈ బౌల్లో లోపల ఒక బాల్ ఉంది. ఇక్కడ ఈ బాల్ కూడా ఇలా దాంతో పాటుగా రొటేట్ అవుతుంది. ఇది లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. లోపల బాల్ కూడా అలాగే స్లిప్ అవ్వకుండా ఇదే ప్లేస్లో తిరుగుతుంది రౌండ్గా. ఇప్పుడు ఈ ఒమేగా కనుక్కోవాలి మనం. కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి,
ఇక్కడ ఒక సర్ఫేస్ మీద బాల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ అనేది దీనికి పర్పెండికులర్గా పనిచేస్తుంది. నార్మల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది తీటా అనే యాంగిల్, ఇది ఆర్ అనేది రేడియస్. ఈ తీటాకి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది ఇక్కడ ఎన్ సైన్ తీటా. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఒక కాంపోనెంట్ తీసుకుంటే ఇది ఎన్ కాస్ తీటా. ఇది అడ్జాసెంట్ అవుతుంది యాంగిల్కి, ఇది ఆపోజిట్ అవుతుంది. అందుకని ఎన్ సైన్ తీటా వేసుకున్నాం, ఎన్ కాస్ తీటా వేసుకున్నాం. నెక్స్ట్ ఆర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ఆర్కి ఈ కాంపోనెంట్ ఏమవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఈ ఆర్కి ఈ కాంపోనెంట్. నెక్స్ట్ వర్టికల్గా ఇప్పుడు హారిజెంటల్గా తీసుకుందాం. హారిజెంటల్గా తీసుకుంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అయింది ఇక్కడ ఎన్ సైన్ తీటా. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ సైన్ తీటాకి ఈక్వల్ అయింది. నెక్స్ట్ ఈ ఆర్ ఏంటి ఆర్ సైన్ తీటా. ఈ ఆర్ సైన్ తీటా ఇక్కడ పెట్టుకుంటా. ఎంఆర్ సైన్ తీటా ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ సైన్ తీటా. ఇక్కడ ఏమైంది సైన్ తీటా పోయింది. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఇది ఒకటి అనుకుంటాం. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ ఎన్ కాస్ తీటా పైన, ఇది ఎమ్ మాస్, ఈ కిందకి ఎంజీ. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే వర్టికల్ మోషన్ లేదు, హారిజెంటల్ మోషనే ఉంది. కాబట్టి ఇది వర్టికల్ ఈక్విలిబ్రియం. ఎన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇది రెండు. ఇది బై ఇది వేద్దాం 1/2. ఎన్ బై ఎన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఒమేగా స్క్వేర్ బై ఎంజీ. ఎన్ పోతుంది, ఎమ్ పోతుంది. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ బై కాస్ తీటా. ఆర్ కిందకి వస్తుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఆర్ కాస్ తీటా. ఇది యాంగులర్ వెలాసిటీ. మనం ఇలా చేసుకోవాలి, అన్ని కాంపోనెంట్స్ అన్ని ఇలా డివైడ్ చేసుకొని వర్టికల్గా హారిజెంటల్గా నెట్ ఫోర్స్ ఎంత ఉందో చూసుకొని ఈక్వల్ చేసుకోవాలి.